జై బాబా పుష్పలత గారు. జై బాబా. దినేష్ జై బాబా. దినేష్ జై బాబా. అంటే జై బాబా. జ్యోతి గారు. జ్యోతి అంటే జ్యోతి జై గారు బాబా. జై బాబా. జై బాబా అండి, అందరికి జై బాబా. జై బాబా. అత్తమ్మ గారు ఏం టిఫిన్ చేసిండ్రు? దోశలేసాను. దోశలు మాకొద్దా? కావాలి. మీ అంత బాగా వేలాం. ఏం టేస్ట్ ఉంటాయి బాగా లేకున్నా సరే. జై బాబా అమ్మ. జై బాబా అంటే జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా. జై జై బాబా. బాబా. మనం మళ్ళీ ఒక 1 వీక్ ఇది హాలిడే పెట్టుకోవాలేమో. 8 నుంచి అందరూ అటు ఇటు వెళ్తారేమో కదమ్మా. 8 కాదు, 7 7 7 నుంచి 1 వీక్ అంతాని. సండే 7 నుంచి 7 సండే కాబట్టి మండే టు సండే. ఆ, మాటలు లేవిగా, చూపులే. అక్కడ వస్తుండ్రా వైదేవి గారు, జ్యోతి గారు? వస్తున్నా అండి. 9 9 మేము కూడా అదే 9 ఆ, ప్రొద్దున. మేము చేరేసరికి మధ్యాహ్నం అవుతుంది. ఎట్లా వస్తుండ్రు, ట్రైనా? లేదండి, బై రోడ్డే. ఆహా, అవునా. డియాస్టలీనా? లేదండి, ఎంపీఆర్. ఎంపీఆర్. సుశీల గారు నమో మెహర్ బాబా. పుష్పలత గారు చలని నా స్వామి. హారతి దినేష్ అవుతుందా నీకు హారతి? సరేనమ్మా. అయితే నమో మెహర్ బాబా ఇచ్చేస్తాను, ఆఫీసులో ఉంటా. ఓకే ఓకే, పర్లేదు. హారతి ఓకేనా? ఓకే ఓకే నాన్న. నాకు జై బాబా సుశీల గారు. జై బాబా. దినేష్ ఏ ఊర్లో ఉంటారు? జై బాబా. రజనీ జై బాబా. జై బాబా. దినేష్, జ్యోతి గారికి నువ్వంటే చాలా ఇష్టం. ఎంత బాగా పాడతావో పాటలని. అస్తమాటికి చాలా అడుగుతారు చక్కగా నేను. పాడతాడు. ఇంత చిన్న వయసులో అంత అద్భుతంగా పాడు. దినేష్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికి ఇష్టమే. అందరి బిడ్డ. జై బాబా. అందరి బిడ్డ. జై బాబా అండి. అవతార్ జై బాబా. మెహర్ బాబా కీ జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ఆ సుశీల గారు నమో మెహర్ బాబా పాడతారు. బుక్ రీడింగ్ అనంతరం హారతి దినేష్, చల్లని నా స్వామి పుష్పలత గారు. జై బాబా సుశీల గారు. జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా అండి. ఎవరాది మానవుడో, ఎవరాది పురుషుడో, ఎవరాది సద్గురువో, ఎవరు సర్వోన్నతుడో, ఆ దివ్య ప్రియతముని, ఆ ప్రేమ సుందరుని చరణ పద్మములకి చిరుకాంత అంకితం. నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవా. అపార దివ్యా కృపా సాగర, అపార దివ్యా కృపా సాగర, సకల చరాచర జగదోద్ధార, జగదోద్ధార. నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవా
प्रभो नमो मेरु बाबा, अवतार नमो देव देवा। జోహారులివే శ్రీ మెహేరు బాబా, జోహారులివే శ్రీ మెహేరు బాబా. మహిని జనించిన మానవ రూప, మహిని జనించిన మానవ రూప, ఇహ పరానంద జీవనమీవ, ఇహ పరానంద జీవనమీవ. భవ భయ భంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన. నమో మేరు బాబా, అవతార్ నమో దేవ దేవా. ప్రభో నమో మేరు బాబా, అవతార్ నమో దేవ దేవా. అజ్ఞానాంధత అంతము చేసి, అజ్ఞానాంధత అంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టిన సంగి, దివ్య విజ్ఞాన దృష్టిన సంగి. హర్షధ్వజము అంతరింపగా, హర్షధ్వజము అంతరింపగా, ఔర్య మోక్షం బను గ్రహింపు, ఔర్య మోక్షం బను గ్రహింపు. నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. జై మెహర్ బాబా జై, 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 జై మెహర్ బాబా జై. जय मेहर बाबा जय, जय मेहर बाबा जय, जय मेहर बाबा जय, जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అండి. సుశీల గారు, వెంకట్రావు గారు, మీ ఇద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు. జై మెహర్ బాబా. చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా సత్య సంపద 2వ భాగంలోని విశేషాలు తెలుసుకుంటున్నాం. ఆ, నిన్నటి రోజు చాలా అద్భుతమైన విషయం, అసలు బాధలు ఎందుకు వస్తాయి, అసలు నిజమైన బాధ అంటే ఏంటో కూడా మనం నిన్నటి రోజు తెలుసుకున్నాం. ఈ రోజు బాబాని విశ్వసించడం గురించి తన అనుభవాన్ని రుస్తుంబి ఫల్హాటి తెలియజేస్తున్నాడు. అదేంటంటే, చాలా మంది బాబా ప్రేమికులు నన్ను అడిగారు, ఇన్ని సంవత్సరాల బాధలో మీరెప్పుడైనా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారా అడిగారట రుస్తుమిని. ఎందుకంటే చాలా విపరీతమైన బాధలుండేవి రుస్తుంబి ఫల్హాటికి. నిజాయితీగా చెప్పాలంటే అవును, నేను ప్రయత్నించాను, బాబాయే దాన్ని నిరోధించారు చెప్తున్నాడు రుస్తుం. అంటే ఆ బాధల తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారా అంటే చేసుకున్నానని చెప్తున్నాడు నిజాయితీగా. ఎందుకంటే నేను ప్రయత్నం చేశాను కనుక ఒప్పుకోవాలి, కానీ బాబాయే దాన్ని అడ్డుకున్నారు, నిరోధించారు అని చెప్తున్నాడు. నాకు అనారోగ్యం మొదలై 2 సంవత్సరాలు గడిచేటప్పటికి నేను పూర్తిగా విసిగిపోయాను. నేను నిస్సత్తువతో బాధపడుతూ నా అవసరాలకు కూడా నాకు శక్తి లేకుండా పోయింది. దానికి సాయం నా శరీరం, నరాలలో బాధలు, కర్రల సహాయంతో మాత్రమే నేను నడవగలిగేవాడిని. రోజులో చాలా సమయం ఇంట్లోనే ఉండిపోవలసి రావడంతో చాలా నిరుత్సాహపడ్డాను. 2001 అక్టోబర్ ప్రాంతంలో నేను నా సోదరైన అఫాసాను ఫామ్ హౌస్లో దహనూలో ఉండేవాడిని. నా జీవితంలో తారసపడ్డ విషమ పరిస్థితిని నేను తట్టుకోలేకపోయాను. నాకు నేను ఎంత ధైర్యం చెప్పుకుందామని చూసినా కుదరలేదు. చివరికి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాను. అన్నిటికంటే సులభమైనది ఆత్మహత్య, అన్ని సమస్యలకు అంతం అదే అనుకున్నాను. మా సోదరి ఇంటికి కొద్ది దూరంలో రైలు పట్టాలున్నాయి. రోజు మొత్తంలో కనీసం 25 రైళ్లు ఆ మార్గంలో వెళ్తాయి. కాబట్టి ఆత్మహత్య చేసుకోవడం పెద్ద సమస్య ఏమీ కాదు నాకు. నేను పూర్తిగా విసిగిపోయాను. ఇంకా చెప్పబోతే చాలా అలసిపోయాను కూడా.
శారీరకంగానే కాదు, మానసికంగా కూడా నలిగిపోయాను నేను. స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరి మధ్య అవమానాలు భరించాను. అందరిపైన ఆధారపడి జీవించే నా జీవితం ఒక జీవితమేనా అనిపించింది నాకు. నేను నా హృదయంలో బాబాతో మాట్లాడాక ఒకరోజు ఆత్మహత్య చేసుకుందామని రైలు పట్టాల వైపు నడిచాను. నేను ఆగకుండా హృదిలో బాబాను స్మరిస్తున్నాను. బాబాతో మాట్లాడుతున్నాను. నా అనారోగ్యం గురించి మరియు ఏమీ చేయలేని నా స్థితి గురించి ఫిర్యాదు చేస్తూనే ఉన్నాను. బాబా నుండి ఎటువంటి సమాధానం దొరక్కపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మనసులో బాబా ఆపాలనుకుంటే ఆపివేయి అని అనుకున్నాను. నేను ఇంటి నుండి గేటు బయటకు వెళ్ళగానే నా వెంట మా సోదరి పెంచుకునే 2 కుక్కలు కూడా రావడం ప్రారంభించాయి. మా చెల్లెలు అఫ్సానా, ఆమె భర్త సోహరబ్, వాళ్ళమ్మాయి పరినాజ్ మరియు నేను సునక ప్రేమికులం. ఆ ఫామ్ హౌస్లో రమారమి 10 కుక్కల దాకా ఉన్నాయి. రైల్వే లైన్ దగ్గర ఒక దిబ్బపై రైలు రాక కొరకు ఎదురు చూస్తున్నాను. అంటే ఎంత శారీరకంగా, మానసికంగా అతను అలసిపోయాడింకా. అంటే అందరి నుంచి అవమానాలు, ప్రతీదీ ఒకళ్ళ మీద ఆధారపడి జీవించడం నిజంగా నరకప్రాయం. అందుకని ఏం చేశాడు, ఇంక డిసైడ్ అయిపోయాడు. ఇంక ఎంత చెప్పుకున్నా, ఎంత చేసుకుని ఇదేం జీవితం? కొన్ని గంటలలా మంచంలో ఉండిపోవడం, ఇల్లు వదిలి బయటికి రాలేకపోవడం. ఇదంతా కూడా చాలా నిస్సహాయ స్థితికి వెళ్ళిపోయి, అందుకే బాబా అంటారు, ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచన వరకే రానియండి, ఆచరణ చెయ్యకండి. అంటే ఆ ఉధృతం ఏం చేస్తుందంటే, ఒక కోపం అనండి, ప్రేమ అనండి, ఏదైనా సరే కంట్రోలింగ్ లేకపోతే రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని కాసేపు నిమిషం, అందుకే ఇరిచి లాంటి వాళ్ళు కూడా ఒక సమాధానం చెప్పేటప్పుడు కూడా ఒక సెకండ్ పాజ్ అవుతారండి. అంటే అది ఏమవుతుందంటే సరైన నిర్ణయాన్ని తీసుకోవడానికి అవకాశం ఇస్తుంది. మనం దానికి అవకాశం ఇవ్వకపోవడం వల్ల ఈ నిర్ణయాలు జరిగి గందరగోళం ఇదంతా జరుగుతోంది. ఇక్కడ రుస్తుంబి ఫల్హాటి కూడా అదే చేశాడు. విసిగిపోయాడు. బాబా నామస్మరణ చేస్తున్నాడు. ఇంక నిర్ణయం చేసేసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ చెల్లెలింట్లో ఉంటున్నాడు. అన్ని చోట్ల అవమానాలు, ప్రతిదీ ఆధారపడి జీవించడం చాలా కష్టం అనిపిస్తుంది కదా! అది ఒక రోజు, 2 రోజులైతే పర్వాలేదు. కొన్ని సంవత్సరాలు అతను అలా గడిపాడు కనుక బాబా నామస్మరణ చేసుకుంటూ వాళ్ళ చెల్లెలింటి దగ్గర రైలు పట్టాలున్నాయట. 25 రైళ్లు రోజు వెళ్ళిపోతూ ఉంటాయట. అదే కాకుండా బాబా నామస్మరణ చేసుకుంటూ, నేనిది చేసేస్తున్నాను ఈ నిర్ణయం. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని బాబాకి అప్పచెప్పేయడం. ఆ తర్వాత బాబా నుంచి ఏ సమాధానం రాకపోవడం. అంటే ఇది బాబా నిర్ణయం అనేసుకుని తను బయటకొచ్చేసాడు. కానీ అక్కడేంటంటే బాబా కూడా చాలా సార్లు అంటారు, ఆయన డైరెక్ట్‌గా వచ్చి ఎప్పుడూ కాపాడడండి. తన ఏజెంట్‌లో ఎవరో ఒకళ్ళ ద్వారా వాళ్ళని రక్షిస్తారు. 2 కుక్కలు మాత్రం ఈ ఇతనితో పాటు వచ్చాయట. వాళ్ళింట్లో దగ్గర దగ్గరగా 10 కుక్కలుంటాయట, కానీ 2 కుక్కలు ఈ రుస్తుమి ఫల్‌హడ్‌ని ఫాలో అవుతున్నాయట. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అందరూ కూడా శునకాలంటే, ఈ కుక్కలంటే చాలా ఇష్టంట. అందులో 10 కుక్కలు పెంచుకుంటున్నారట. అందులో 2 కుక్కలు మాత్రం రుస్తుంబి ఫలాటిని ఫాలో అవుతున్నాయి. రైల్వే లైన్ దగ్గర ఒక దిబ్బపై రైలు రాక కొరకు ఎదురు చూస్తున్నాను నేను. ఆ కుక్కలు నా వద్దకు వచ్చి చుట్టూ తిరిగి దిబ్బ దిగి నేరుగా రైలు పట్టాలెక్కి అడ్డంగా నిలబడ్డాయి. మా సోదరి పెంపుడు కుక్కల్లో చాలా రైళ్లు కింద పడి చచ్చిపోయాయి. అందుకే నేను ఆ కుక్కల్ని పట్టాలపై నుండి తప్పించడానికి రాళ్లు తీసుకుని అటుగా విసిరాను. ఆ రాళ్ల దెబ్బలైనా తిన్నాయి గాని అవి అక్కడి నుండి కదలలేదు. నేను తిరిగి ఇంటి వైపు మళ్ళితే అవి కూడా నాతో వచ్చేసాయి. అంటే ఇదంతా కూడా బాబా సహాయం అండి. మనం చాలా రోజుల నుంచి బాబా సంగతులు వింటున్నాం కనుక మనకు అవగతమైపోయింది. కానీ అప్పట్లో అది వినుంటే, ఇదంతా తెలియకుండా ఉంటే ఎలా జరుగుతుంది అలా అని మనం అనుకునేవాళ్ళం. కానీ రుస్తుంబి ఫలాటి కూడా అంటున్నాడు. ఏమని చాలా కుక్కలు అలా రైలు పట్టాల కింద చనిపోయాయి. ఈ 2 కుక్కలేంచి నా చుట్టూ తిరిగేసి వెళ్లి రైలు పట్టాల మీద నించున్నాయట. అవి ఎక్కడ చచ్చిపోతాయని చెప్పి రాళ్ళు విసిరాడు. విసిరినా కదలలేదు. ఆఖరికి రుస్తుం ఇంక ఇలా కాదురా బాబు, నేను ఇంటికెళ్తే కానీ అవి కూడా నాతో రావని చెప్పి తను ఇంటికి వెనక్కి తిరిగేసరికి అవి కూడా ఆయన్ని ఫాలో అయ్యాట. నాకున్న మార్గం అదొక్కటే. ఆత్మహత్యాయత్నం ఆ రోజుకు విరమించుకుని మరునాడు చూద్దామని ఇంటికెళ్ళిపోయాను. కుక్కలు ముందు వరండాలో ఉంటాయి. మా సోదరి ఇంటి వెనక ద్వారం గుండా కుక్కలకు కనబడకుండా మరునాడు రైల్వే లైన్ వైపు వెళ్లి పని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడంటే ఇవి చూసేశాయి కనుక నన్ను ఆపుతున్నాయి. నేను వాటిని చూడకుండా వెళితే అప్పుడు ఆపలేవు కదా అనుకుని మొన్నాడు ఆ నిర్ణయం తీసుకున్నాడు. మొన్నాడు అనుకున్నట్లే వెళ్ళి ఆ దెబ్బ మీద కూర్చుని
వచ్చే రైలు కోసం ఎదురు చూస్తున్నాను నేను బాబా నామాన్ని తలుస్తూనే ఉన్నాను. హఠాత్తుగా నా పక్కన ఎవరో నిలబడ్డారు అనిపించింది. తిరిగి చూడగా మా అమ్మగారు ఎందుకొచ్చావని అడగ్గా, నన్ను చూశానని, నాతో పాటు వచ్చి కూర్చుందామని వచ్చానన్నారు మా అమ్మగారు. నన్ను ఒంటరిగా వదలమని, వెళ్ళిపోమని ఆమెని కోరాను. ఆవిడందుకు ఒప్పుకోలేదు. కాసేపు కూర్చుని లేచి ఇంటికెళ్ళిపోయింది. నా విషయంలో ఆవిడకు అనుమానం కలిగిందని గ్రహించి ఆత్మహత్యా ప్రయత్నాన్ని మొరనాటికి వాయిదా వేసుకున్నాను. చూడండి, ఇది రెండోసారి. ఫస్ట్ సారి కుక్కలు, ఇప్పుడు వాళ్ళ అమ్మగారే వచ్చేసారట డైరెక్ట్. ఇదేంటి ఇలా వచ్చావంటే, నువ్వు ఒక్కడి వెళ్ళిపోవడం చూశాను అందుకని వచ్చానని చెప్పి వెళ్ళిపోమన్నా కూడా వెళ్లకుండా కాసేపు కూర్చుని ఆ తర్వాత వెళ్ళిపోయారట. ఇంకా అమ్మ చూసేసింది, ఇప్పుడు ఎందుకు ఆత్మహత్య, రేపు చేసుకుందాం అని చెప్పి మళ్ళీ తిరిగి నేను ఇంటికి వెళ్ళిపోయాను. అంటే తన ఆత్మహత్యా ప్రయత్నాలు ఎలా జరిగాయో చెప్తున్నాడు. సాయంత్రం సమయంలోనే ఎక్కువ రైళ్లు ఉండడంతో నా ప్రయత్నాన్ని 2 సార్లు సాయంత్రమే చేశాను. నా కుటుంబ సభ్యులంతా మధ్యాహ్నం నిద్రపోతారు. ఆ సమయం అనుకోను అనుకుని నెమ్మదిగా రైలు పట్టాల వైపు బయలుదేరాను. ఈసారి దూరంగా దిబ్బపై కూర్చోకుండా నేరుగా పట్టాల వద్ద రాళ్లపై కూర్చున్నాను. ఇంటి నుండి ఎవరైనా అటు చూసినా కనబడకుండా ఉండడానికన్నట్లు నేను రైలు బండి కోసం ఎదురు చూస్తున్నాను. కొంతసేపటికి దూరంలో రైలు కనబడింది. ఈసారి నేను అనుకున్నట్టు అంతా జరుగుతున్నదని తెగ సంబరపడిపోయాను నేను బాబాను తెలుసుకుంటూ పట్టాల వైపు నడుస్తున్నాను. సరిగ్గా అదే టైంలో మా చుట్టాల్లో ఒక ఆయన పట్టాలు దాటుతున్నాడు. బహుశా మా ఇంటికే వస్తున్నాడు. అతడు గబగబా నా వద్దకు వచ్చి నా చేయి పట్టుకుని దూరంగా లాగేస్తూ, రుస్తుం, ఇప్పుడు పట్టాలు దాటకు, ట్రైన్ చాలా దగ్గరలోనే ఉంది. నీ కర్రల సహాయంతో ఇప్పుడు పట్టాలు దాటడం చాలా ప్రమాదం అన్నాడు అతను. జరిగిన ఈ సంఘటనకు నా నోట మాట రాలేదు. ట్రైన్ వెళ్ళిపోయాక అతడు అతి జాగ్రత్తగా నన్ను పట్టాలు దాటించాడు. బహుశా అతడు అనుకుంటున్నాడు, నేను పట్టాల అవతల ఉన్న మా బంధువు ఒక ఆయన కలవడానికి ఆయన ఇంటికి వెళ్తున్నానని అనుకున్నాడు. నా పని నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అంటే అతడు తనకేమీ అర్జెంటు పని లేదని అన్నాడు. ఇదంతా చూస్తూ ఈ రోజు కూడా ఆత్మహత్య సాధ్యం కాదనుకుంటూ ఇంటి మొహం పట్టాను. అంటే ఏదో రకంగా అతనికి అడ్డంకులు వస్తున్నాయి. ఫస్ట్ కుక్కలు, తర్వాత వాళ్ళ అమ్మ, ఇప్పుడు చుట్టాలతను. అతనితో చెప్పాట, లేదు లేదు, నా పని నేను చూసుకుంటాను, మీకు ఏదైనా అర్జెంట్ పని ఉంటే వెళ్ళిపోండి అంటే, లేదు లేదు, ఈ రైలు వెళ్ళిపోని ఆ తర్వాత నిన్ను వెళ్ళవలసిన ప్లేస్కి నిన్ను దిగబెట్టేస్తాను, ఆ తర్వాత నేను వెళ్తాను, నాకు అంతకన్నా అర్జెంట్ పని ఏం లేదు అన్నట్టు అతను. అయ్య బాబా, ఇతనితో ఇంకా కుదరదు, నాకు ఇవాళ కూడా నా ప్రయత్నం ఫలించదు అని చెప్పి నెమ్మదిగా నేను ఇంటికి వచ్చేసాను ఆ రోజు అని చెప్తున్నాడు. నాలుగోసారి నా ప్రయత్నంలో కుక్కలు, కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు అందరికీ అతీతంగా ఎలా ప్రణాళిక వెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. మరునాడు పెరటి గుమ్మం గుండా పట్టాల వైపు బయలుదేరాను. పట్టాల పక్కనే ఇంటికి దూరంగా నడవడం మొదలెట్టాను. అలా దూరంగా పోతే కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు కనబడే అవకాశం తక్కువ. కొంత దూరం వెళ్ళాక పట్టాల పక్కనే పొదలు కనబడ్డాయి. వాటి మధ్య కనపడకుండా కూర్చున్నాను. నేను బాబాని తలుస్తూనే ఉన్నాను. ఆయనతో ఆగకుండా మాట్లాడుతూనే ఉన్నాను. నేను ఏం చెయ్యాలనుకుంటున్నానో, ఎందుకు చెయ్యాలనుకుంటున్నానో బాబాతో చెప్పాను. బాబా, మీరు ఆపాలనుకుంటే ఇప్పుడు కూడా ఆపొచ్చు అని కూడా అన్నాను. క్రితంలో 3 సార్లు ఆయనే నా ప్రయత్నాన్ని ఆపారన్న ఆలోచన నా మదిలో కలగనే లేదు. గుర్తించడంలో నేను విఫలుడనయ్యాను. ఏదో సాక్ష్యం కోసం ఎదురు చూస్తున్నాను. అరగంట అలా పొదల చాటును కూర్చున్నాక దూరంలో రైలు కంటపడింది. బండి దగ్గరగా వస్తుండగా నేను పట్టాల వైపు నడవడం మొదలెట్టాను. సాధారణంగా రైలు పట్టాలు చుట్టుపక్కల ప్రదేశానికంటే కొంచెం ఎత్తులో రాళ్ల మధ్య ఏర్పాటు చేయబడతాయి. నేను పట్టాల పక్కన ఉన్న కంకర వద్దకు వెళ్లి నిలబడ్డాను. బాబా నామాన్ని తలుస్తూనే ఉన్నాను. అంతా అనుకున్నట్లు అంతమైపో అంతమైపోనున్నదనుకున్నాను. రైలు పట్టాలపై నిలబడడానికి ముందుకు కదిలాను. ఏమైందో తెలీదు. అడుగు వేద్దామంటే ముందుకు కాలు కదల్లేదు. నా శరీరమంతా బిగుసుకుపోయింది. బాబా నా హృదిలో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు నాతో. రుస్తుం, నీ బాధలు అంతం కావడానికి ఇది మార్గం కాదు. నీవు ఆత్మహత్య చేసుకోవడం వల్ల నీ బాధలు ఇంకా అధికమవుతాయి. అందుకే ఈ జన్మలోనే ఎందుకు ఈ బాధను భరించకూడదు నువ్వు? నీకు సహాయం చేయడానికి నేనున్నాను కదా, నన్ను నమ్ము. నీ బాధల్లో నేను నీతోనే ఉన్నాను. అంతా చూస్తున్నాను. పైగా ప్రతి క్షణం నీకు సహాయంగా ఉన్నాను.
నన్ను విశ్వసించు, నిన్ను నేనెప్పుడూ విడవను అన్న బాబా మాటలు స్పష్టంగా నాకు వినబడ్డాయి. బాబా మాటలు వింటూ కొయ్యబారిపోయి నేను అలా నిలబడి ఉండగా రైలు నన్ను దాటుకుంటూ వెళ్ళిపోయింది. ఆ రైలు ఆఖరి పెట్టిలో రద్దీగా ఉన్న కారణంగా ఎవరో చేతిలో పట్టుకున్న వార్తాపత్రిక నా భుజానికి తగిలింది. నేను రైలుకు ఎంత దగ్గరగా నిలబడ్డానో మీకే తెలుస్తుంది ఇది చెప్పడం వల్ల. జరిగిన విషయాలు, బాబా చెప్పిన మాటలు నెమరు వేసుకుంటూ అదే స్థలంలో చాలాసేపు నిలబడిపోయాను. అంటే బాబాకి ఇష్టం లేదండి అతను ఆత్మహత్య చేసుకోవడం. బాబా కూడా చెప్తారు కదా! ఈ భగవంతుడు ఎంతవరకు నిర్ణయించాడో అందుకే మై విష్ అన్నారు బాబా. ఆయన ఇచ్చ ప్రకారం జీవితాన్ని తీసుకెళ్ళాలి. ఎంతవరకు ఉండమంటే అంతవరకు ఉండడమే. మధ్యలో జీవితాన్ని ముగించేస్తే కనుక ఆ కొద్ది సంస్కారాలు అనుభవించడానికి మళ్ళీ జన్మెత్తడం, మళ్ళీ 7 ఏళ్లకో, 8 ఏళ్లకో చిన్నపిల్లలు చనిపోతూ ఉంటారు చూడండి. ఆ బ్యాలెన్స్ చేసేసుకుని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ఇవన్నీ మనకి తెలుసు కనుక మనకు అర్థమవుతోంది. కానీ రుస్తుం ఏమని చెప్తున్నాడంటే, బాబా ఇంత స్పష్టంగా మాట్లాడేసరికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఇన్నాళ్ళు అడ్డుకున్నది ఎవరో అనుకుంటున్నాడు అతను. కానీ బాబాయే స్వయంగా ఇంక అతనితో మాట్లాడేసరికి అప్పుడు అర్థమైంది అతనికి. ఇంకా అంటే ముందు చెప్పుకుంటూనే ఉన్నాడు. నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను ఆపుకుంటే ఆపుకో అంటున్నాడు. బాబాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎలాగైనా ఆ పని చేసేద్దామని అందరికీ దూరంగా ఎవరికీ కనబడకుండా వచ్చినా కూడా వెళ్ళిపోదాం ట్రైన్ కింద పడిపోదాం అనేసి కాలు కదలలేదు చూడండి. అంటే భగవంతుని నిర్ణయాలు అలా ఉంటాయి. అందుకని బాబా చెప్తున్నారు. ఈ బాధల్లో ఎప్పుడు నేను నీతోనే ఉన్నాను. ముందు నువ్వు నన్ను విశ్వసించు. నిన్నెప్పుడూ నేను వదిలి ఉండలేదు. ఈ బాధలు అనుభవించేయి. మళ్ళీ జన్మకు ఎందుకు తీసుకెళ్తావు దీన్ని? అది ఇంకా రెట్టింపు బాధను అనుభవించవలసి వస్తుంది. కాబట్టి దీన్ని యాక్సెప్ట్ చేయని చెప్పి బాబాయే స్వయంగా రుస్తుంకి చెప్పారు. ఈ మాటలు విన్నాక కొయ్యబారిపోయాట. ఈలోగా రైలు వెళ్ళిపోవడం. తను రైలుకి ఎంత దగ్గరగా అంటే ఆ రైల్లో ఆఖరి కంపార్ట్మెంట్ లో ఒకతను న్యూస్ పేపర్ చేత్తో పట్టుకున్నది కూడా ఇతని భుజానికి తగిలించండి. అంటే అంత దగ్గరగా వెళ్ళినా కూడా ప్రభు ఎంతలా కాపాడాడన్నది మనకి అవగతమవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ జరిగిన విషయాలు, బాబా చెప్పిన మాటలు చూస్తే అదే స్థలంలో నేను చాలాసేపు నిలబడిపోయాను. రైలు వెళ్ళిపోయినా కూడా నిలబడిపోయాట. స్థాణువులా అంటారు చూడండి. అలా నిశ్చేష్టుడే నిలబడిపోయాడు. ఒక పక్క నా శరీరం నరనరాల్లో బాధతో నా జీవితాన్ని నేను అంతం చేసుకుందాము అనుకుంటే, మరోపక్క బాబా దీన్ని కొనసాగించాలి అని కోరుతున్నారు. ఆయన చెప్పిన మాటలు ఇంకా చెవుల్లో మారుమోగుతున్నాయి నాకు. నన్ను నమ్ము, నేను చూసుకుంటానంతా అనే మాటలు మరీ మరీ నాకు గుర్తుకు వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఆత్మహత్య వల్ల నేనింకా చాలా బాధలు అనుభవించవలసి ఉంటుందని నాకు తెలుసు. బాబా మాటలు నన్ను విశ్వసించు, నీకు తోడు నేనున్నాను అనేవి నన్ను తిరిగి వెళ్ళేటట్లు చేశాయి. అంటే స్వయంగా బాబాయ్ మాటలనే విన్నాడు కనుక ఆయన ఎప్పుడూ బాబాని కలలో చూడడం, బాబా మాటలు వినడం చాలా బాలనాటి తర్వాత భాగ్యశాలండి రుస్తుంబి ఫల్హాటి. అది ఇంత అద్భుత గ్రంథం బాబా రాయించారు కనుక అతను రాయగలిగాడు. నిజంగా మానసికంగా, శారీరకంగా అంత బాధపడుతున్నవాడు ఇంత వర్క్ చేయలేడు. అంటే ఆ సహకారం అందుకే బాబా నీతో నేనున్నాను అంటున్నది కారణం కూడా అదే. అంటే ఈ పుస్తకం ద్వారా ఎంతో మంది ప్రేమికులకి అది మార్గదర్శకం అయిపోయిందండి. సత్య సంపద అన్నది అంటే ఒక బుక్ రీడింగ్ లా కాకుండా రామకృష్ణయ్య గారు కూడా అంటారు. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దీన్ని నిదానంగా చదివితే జవాబు దొరుకుతుంది అని. అలాగే ఇక్కడ రుస్తుంబి ఫల్హాటి కూడా ఏమంటున్నాడంటే, నేనేమో చనిపోవాలనుకుంటున్నాను. కానీ బాబా నన్ను నమ్ము, నన్ను విశ్వసించు అంటున్నారు. కానీ ఇవన్నీ కూడా నాకేం చేశాయంటే ఆఖరికి బాబా చెప్పినట్టుగానే నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను. అంటే అది విరమించుకున్నాను ఆత్మహత్య చేసుకోవడం అనేది చెప్తున్నాడు. ఆత్మహత్య గురించి ఆలోచించడం ఇంకా అదే ఆఖరు. ఎప్పుడైతే బాబా మాటలు విన్నాడో ఇంక ప్రయత్నాలు మానేశాట. ఆ తర్వాత నా శారీరక బాధలు అధికాధికంగా పెరిగిపోయాయి. మనమేమనుకుంటాం బాబా మాట్లాడేశాడు. ఇంక ఇతనికి బాధలు తగ్గిపోతాయేమో అనుకుంటాం మనం. కానీ ఇంకా అధికాధికంగా పెరిగిపోయాయి అని చెప్తున్నాడు. కానీ బాబా వాగ్దానం చేసినట్లుగా ఆయన నిరంతరం నా బాధలో నాతోనే ఉన్నారు. ఆయన నా పక్కనే ఉండి నాకు సహాయపడుతూ నా బాధను నేను భరించగలిగేటట్లు చేశారు. ఆయన ఉనికి వల్ల నా బాధ తగ్గడమే గాకుండా ఆయన నాతోనే ఉండడం అనేది నాకెంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇచ్చింది. కొన్ని సందర్భాలలో నేను పరిసరాలన్నిటినీ మర్చిపోయి బాబా ప్రేమను ఆస్వాదిస్తూ నన్ను చుట్టుముట్టేస్తున్న ఆయన ఉనికిని మాత్రమే అనుభూతి చెందుతూ నా శారీరక బాధను పూర్తిగా మర్చిపోయేవాడిని. ఎంత అద్భుతమైన విషయమో!
అంటే ఈ బాధలు నేను బాధపడుతున్నాను, నేను బాధపడుతున్నాను ఆ నేనులో ఉండిపోయాడు కదా. ఎప్పుడైతే ఈ బాబా మాటలు విన్నాడో, నన్ను విశ్వసించని బాబా చెప్పారో, అప్పటి నుంచి బాబా ఉనికిని అనుభూతి పొందుతున్నాడండి. ఈ ఉనికిని అనుభూతి పొందడం, ఆయన్ని విశ్వసించడం వల్ల ఏమైంది, సర్వాన్ని మర్చిపోయాడు. అంటే తన బాధల్ని కూడా మర్చిపోయేంత బాబా ప్రెజెన్స్ లోకి వెళ్ళిపోయాడు అతను. కాబట్టి ఆ బాధలు అధికమైనా కూడా అతన్ని తాకలేదు, బాధ పెట్టలేదు, ఆత్మహత్యా ప్రయత్నాన్ని కూడా విరమింపజేశాయి. అందుకే బాబా నన్ను విశ్వసింపు అని ప్రతిసారి చెప్పేది అందుకే. ఇంకా ఏం చెప్తున్నాడంటే, బాబా ప్రేమను ఆస్వాదిస్తూ నన్ను చుట్టుముట్టేస్తున్న ఆయన ఉనికిని మాత్రమే అనుభూతి చెందుతూ, అందుకే బాబా నేను నీతోనే ఉన్నాను విశ్వసించు అంటే, ఆయన మనతో ఉన్నాడు అంటే ఆ అనుభూతి ఏమవుతుందండి, మిగతావన్నీ సెకండరీ అయిపోతాయి. బాబాకే మొదటి స్థానం ఇవ్వడం వల్ల ఉన్న లాభం అదన్నమాట. ఇక్కడ రుస్తుంబి ఫలహాడి చెప్పేది కూడా అదే. ఎప్పుడైతే ఆయన ఉనికిని అనుభూతి చెందానో, నా శారీరక బాధలు పూర్తిగా మరిచిపోయేవాడిని అంటున్నాడు. నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎప్పుడూ ఇలాంటి దివ్యానుభూతిని చవి చూడలేదు. ఏదైనా ఏదైనా మన మంచికే అంటారు చూడండి పెద్దలు. దానికి ఇదే తార్కాణం అన్నమాట. అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా బాబాని అనుభూతి పొందలేదు నేను. కానీ ఈ బాధలు అధికమయ్యాక ఈ బాబా నా పక్కనే ఉన్నారని అనుభూతి మాత్రం దివ్యానుభూతి కలుగుతోంది నాకు అని చెప్తున్నాడు. నేను కదల్లేక మంచంపై పడి ఉన్నప్పుడే ఆ అనుభూతి నా సొంతమైంది. ఇది బాబా యొక్క కరుణ కటాక్షమే తప్ప వేరేమీ కాదు అన్నారు రుస్తుంబి వెల్హాటి. నేను నా జీవితంలో జరిగిన విషయాలు ఒక్కసారి స్మరణకు తెచ్చుకుంటే నాకనిపిస్తుంది, నాకు ఈ బాధలన్నీ చాలా అవసరం. ఎందుకంటే వీటిల్లోనే కదా నేను వెతికేది దొరికింది. ఏది దొరికిందండి, బాబా యొక్క ఉనికిని, ఆ దివ్యానుభూతిని పొందాడు కనుక ఈ ఈ బాధలు నాకు అవసరమే. అంటే నాకు కావలసింది నాకు దొరికింది. నా శారీరక బాధలను తగ్గించమని నేను ఎంతగా వేడుకున్నా బాబా బదులివ్వలేదు. కానీ అనారోగ్యంగా ఉన్న నా ఆత్మను మాత్రం దయతో బాగు చేశారు. నా జీవితంలో ఇదంతా జరిగి ఉండి ఉండకపోతే నా జీవితమే వృధా అయిపోయేది. నేను పడ్డ బాధంతా కూడా నిష్ప్రయోజనమే అయ్యేది. అలా జరగకుండా బాబాయే కరుణతో ఆపారు. నేను చెప్పేది మీకు వింతగా అనిపించవచ్చు. కానీ నేను నిస్సహాయుడనై ఉన్న స్థితిలో నేను నా అనుభూతి చెందిన ఆయన ఉనికి, తద్వారా పొందిన అమితానందం అన్నింటికీ మూలం నిజానికి నాలోనే ఉంది. అది అవతారుడైన మెహర్ బాబా రూపమే. ఎంత అద్భుతంగా చెప్తున్నాడంటే, బాబా కూడా అవసరాలు తీర్చను, అవసరాలు తీరుస్తాను, కోరికలు తీర్చను అనడానికి కారణం ఇదండి. ఎన్నిసార్లు నా బాధలు తగ్గించు, నా అనారోగ్యం తగ్గించు, నీ వర్క్ ఇంకా అధికాధికంగా చేస్తానని చెప్పి, అనారోగ్యం అని చెప్పి తను వేరే ఊరికి వెళ్ళిపోతాడు ట్రీట్మెంట్‌కి. అక్కడ ఇంకా బాధలు ఎక్కువైపోతాయండి. ఆ తర్వాత తెలుసుకుంటాడు. ఇప్పుడు రుస్తుంబి ఫలాహటి కూడా ఏం చెప్తున్నాడు? ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఈ అనుభూతి పొందలేదు. నా బాధలు తగ్గించు బాబా, ఇంకా నీ వర్క్ చేస్తానన్నప్పుడు తగ్గించలేదు. కానీ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేశాడో, యెస్ బాబా ఇది నీ ఇచ్చ. ని ని నువ్వు నాతోనే ఉన్నావు. నిన్ను నేను విశ్వసిస్తున్నాను. నీ ఉనికిని అనుభూతి చెందుతున్నాను అని ఎప్పుడైతే ఆ తలంపు వచ్చిందో, ఈ బాధలన్నీ పక్కకెళ్ళిపోయాయండి. ఈ అనుభూతితో దివ్యానుభూతిని పొందాను. నిజంగా ఈ బాధలు లేకపోతే కనుక, నేను ఒకవేళ ఆత్మహత్యా ప్రయత్నం చేసినా, ఈ బాధలు లేకపోయినా, నేను ఈ దివ్యానుభూతిని మిస్ అయ్యి ఉండేవాడిని. కాబట్టి బాబాకి నా శరీరంతో సంబంధం లేదు. నా ఆత్మకి ఏది కావాలో అది దయతో ప్రసాదించాడు అంటున్నారు రుస్తుంబి బల్హాటి. చాలా అద్భుతమైన విషయం. మనందరికీ కూడా లైఫ్‌లో ఏదైనా జరిగినా కూడా బాబా ప్రేమికులుగా ఆయనతోనే ఉన్నాం కనుక, అందుకే బాబా 2 చేతులతో నా కొంగు పట్టుకోండి, నన్ను అధికాధికంగా ప్రేమించండి అనడానికి కారణం, మన ఆత్మకి ఏది అవసరమో అదే ఇస్తాడు అనే అవగాహనతో బాబాని మరింత ప్రేమించడానికి ప్రయత్నం చేద్దామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. హారతి దినేష్, जय చలనీన बाबा। స్వామి, పుష్పలత గారు. జై బాబా. अवतार मेहर बाबा की जय। मन सुहारती दे, मन सुहारती दे, मन सुहारती दे, महिमान्वित मंगल चरणा। मेहर बाबा प्रेममया, नीवे माको सर्वमया। मेहर बाबा प्रेममया, नीवे माको सर्वमया। मन सुहारती दे, मन सुहारती दे,
శ్రీకరమౌని సుందరరూపం శుభకరమౌ ఆనందస్వరూపం శ్రీకరమౌని సుందరరూపం శుభకరమౌ ఆనందస్వరూపం విమలదయాగుణ ప్రేమ స్వరూపం విమలదయాగుణ ప్రేమ స్వరూపం నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మేహర్ బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే నీ సేవే మా ఇహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యము నీ సేవే మా ఇహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యము నీ చరణమూలే శరణం శరణం నీ చరణమూలే శరణం శరణం జీవిత పరమావధి నీ సన్నిధి కాదా మేహర్ బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మేహర్ బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే మానస చోరా మదిగై కోరా శాశ్వత మౌని దరిరానీరా మానస చోరా మదిగై కోరా శాశ్వత మౌని దరిరానీరా అంజలితో మా మనసులు నీకు అంజలితో మా మనసులు నీకు హారతి చేసాము నేడు మౌన స్వరూపా మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణా మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే అవతార్ మెహర్ బాబా की जय जय बाबा अम्मा थैंक यू అందరికీ జై బాబా జై బాబా అవతార్ మెహర్ బాబా కి జై చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా మెహరు నామమే నిత్యం కీర్తించులాగు ఎల్లవేళల నిన్ను స్మరించులాగు మెహరు నామమే నిత్యం కీర్తించులాగు ఎల్లవేళల నిన్ను స్మరించులాగు చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా నీ సేవలో మేము ధరించులాగు
ప్రేమతో దీవించే సెలవీయవయ్యా. నీ సేవలో మేము తరించులాగు ప్రేమతో దీవించే సెలవీయవయ్యా. సెలవీయవయ్యా, సెలవీయవయ్యా, సెలవీయవయ్యా. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. రజనీ గారు జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా అండి, అందరికీ జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా అండి. జై బాబా. జై బాబా అందరికీ అండి, జై బాబా. అందరికీ జై బాబా. జై అందరికీ బాబా. జై జై బాబా. జై బాబా, జై అందరికీ బాబా జై. అండి, అందరికి జై బాబా. జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా. జై. అందరికీ జై బాబా.